ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 14వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. పునరుత్థానుడనికే నా ఆలాపనా ఆరాధన. పాట పాడటం కన్నా మాటలు కొన్ని ఎక్కువ చెప్పాలి. ఈరోజు చెప్పాను కదా, ఆగస్టు 14వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం. మనకి స్వాతంత్ర్యం వచ్చి బహుశా 75-76 సంవత్సరాల ఉద్యమం గుర్తులేదు, కానీ స్వాతంత్ర్యం అంటే ఏంటండి? ఫ్రీడమ్. ఎక్కడండి? ఇప్పుడు కాదు, నేను సెయింట్ ఆంటనీస్ స్కూల్లో, మా పిల్లలు కూడా అక్కడే చదివారు. సెయింట్ ఆంటనీస్ స్కూల్లో చదివే రోజుల్లో అప్పటి నుండి నాకు గుర్తు. ఆ స్కూల్లో భారతదేశం, ఫస్ట్ ఐఆమ్ ఇండియన్, నెక్స్ట్ ఐఆమ్ క్రిస్టియన్, భారతదేశం నా మాతృభూమి అనేసి అక్కడ జెండా ఊంచా రహే హమారా ఆ పాట పాడి, తర్వాత జనగణమన అధినాయక జయ హే ఈ పాటలన్నీ అక్కడ పొద్దున పూట మాకు అసెంబ్లీ నేర్పించేవాళ్ళు. ఆ స్కూల్లో క్రమశిక్షణకు మారిపోయారు సెయింట్ ఆంటనీస్ ఆర్సిఎం స్కూల్. అంటారు కానీ స్వతంత్రం ఏమొచ్చిందండి? నన్ను అడిగితే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు. నాకు తెలియదు. దోచుకొని తీసుకెళ్ళి వాళ్ళ దేశాన్ని రక్షించుకున్నారు, వాళ్ళ దేశాన్ని కాపాడుకున్నారు. ఇంకేంటో ఐడి ఇప్పుడే ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది. ఓకే హైడి, దా కిందకి వెళ్దాం. మన దేశాన్ని దోచుకున్నారు, అది నాకు తెలీదు. దోచుకొని వెళ్ళి ఎవరికి ఇచ్చారు? వాళ్ళ దేశాన్ని బాగు చేసుకున్నారు, వాళ్ళ దేశస్తులకు ఇచ్చుకున్నారు. మరి బ్రాహ్మడు విప్లవ కవి శ్రీశ్రీ, ఆ పేరు మీకు నేను స్పెషల్గా చెప్పవసరం. ఆయన ఎప్పుడో 75 ఏళ్ల క్రితమే పాట రాశాడు. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక. ఆ పాటలో చరణం గుర్తు చేసుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చినని సభలే చేసి సంబరపడగానే ఏ సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి. కాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ఇంకా ఈ పాటలో అర్థాలు ఈ గతంలో కూడా నేను పెట్టాను. రేపు స్వాతంత్ర్యం కాబట్టి ఈ మాట అంటున్నాను. స్వాతంత్ర్యం ఎవరికండి? నాకు గుర్తున్న మట్టుకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన మొట్టమొదటి ప్రధానిగా ఉన్నప్పటి నుండి లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసరావు గారి వరకు అందరూ తెలుసు. అయితే వాళ్ళ హయాంలో ఎప్పుడు ఎలాంటి మత కలహాలు జరిగిన దాఖలాలు నాకు గుర్తులేదు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందండి? స్వతంత్రం లేదు క్రైస్తవులు. ప్రస్తుతం క్రైస్తవులకి, దైవ సేవకులకి, స్వార్థకులకి స్వాతంత్ర్యం లేదు. వాళ్ళు ఒక మంచి మాట సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి వాళ్ళ మీద క్రైస్తవ వ్యతిరేకులు దండయాత్రలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. చర్చిల్ని
తగలబెడుతున్నారు. ఇదే నా స్వాతంత్రం అంటే. భిన్నత్వంలో ఏకత్వం. మనందరూ భారతీయులు. చెప్పాను కదా, ఫస్ట్ ఐఎమ్ ఇండియన్, నెక్స్ట్ ఐఎమ్ క్రిస్టియన్. ఎక్కడండి అంత ఈ రోజుల్లో మరి ఈ 10 సంవత్సరాల నుండి భయంకరంగా మతజాడ్యం పెరిగిపోయింది మన దేశంలో. స్వేచ్ఛగా ఇది నేను యేసు ప్రభువుని నొప్పుకున్నాను అనుకునే వాళ్ళకి బాధలు ఇబ్బందులు కలగజేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, మందిరాన్ని తగలబెడుతున్నారు. కాబట్టి స్వాతంత్రం ఎక్కడండి? క్రైస్తవులకి మాత్రం స్వాతంత్రం అనేది లేదండి. రాజ్యాంగం వాక్ స్వాతంత్రం వచ్చింది. వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు లేదు. కాబట్టి స్వాతంత్రం అనగానే ఈ 4 మాటలు చెప్పాలని ప్రేరేపణ కలిగింది. మీరు ఒకసారి ఆలోచించండి, మన దేశంలో ఈరోజు క్రైస్తవులకి స్వాతంత్రం ఉందా? ఇప్పటికీ నేను భారతీయుడిని. మా తాత ముత్తాతలు భారతదేశంలో పుట్టిన వాళ్ళే, నేను ఇక్కడే పుట్టినవాడిని. కానీ ఇక్కడ నేను పుట్టిన దేశంలో నాకు స్వాతంత్రం లేదు. అందుకని క్రైస్తవులకి అయితే మరీ దారుణం. సొంతంగా వాళ్ళ యొక్క సువార్త చెప్పడానికి వీల్లేదు, పాటలు పాడకూడదు, చర్చిల్లో వాక్యాలు ప్రార్థనలు చేసుకోకూడదు. కాబట్టి ఈ దేశం కోసం క్రైస్తవులందరూ ప్రార్థన చేయండి. క్రైస్తవులు అంటే కడుపు గౌరవంతో అల్లాడిపోతున్న క్రైస్తవ వ్యతిరేక శక్తులు మారాలని, వాళ్ళకి మారు మనసు కలగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్.